పాలన అనుభవానికి అనుభవ రాహిత్యానికి ఉన్నటువంటి తేడా చంద్రబాబు జగన్ల పాలన చూస్తే అర్థమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అసలు అధికారులను ఎవరిని పెట్టుకోవాలి, సీఎం పేషి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఈ పనులన్నీ ఎట్లో ఇక చుట్టూ చేరిపోయారు, ఎవరెవరో చేరిపోయారు, ఏదేదో నడిచిపోయింది. ఓ రకంగా ఆయన సొంత నిర్ణయాలు అమలు చేసిందో వాలంటీర్ వ్యవస్థతో, లేకపోతే కనుక ఒక ఏది సచివాలయ వ్యవస్థ, ఇట్లాంటి ఆయన అన్న వాటిని చేసేటటువంటి అధికార యంత్రాంగమైంది. కానీ టోటల్ సిస్టమ్ సెట్ కాదు. అదే చంద్రబాబు గారిది. ఫస్ట్ రాగానే ముందు తన సీఎం పేషి చీఫ్ సెక్రటరీని సెట్ చేసుకోవడం, తర్వాత సీఎం పేషి సెట్ చేసుకోవడం, ఆ తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి టీముల్ని తయారు చేసుకోవడం, నిర్ణయాలు చకచక గతంలో వైసీపీతో బాగా క్లోజ్గా ఉంటూ వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెట్టిన అధికారులందరినీ తీసేయడం, తమకు అనుకూలంగా ఉండే అధికారులందరినీ తెచ్చుకోవడం, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. మరొక వైపున తాను ఇచ్చినటువంటి హామీల్లో 5టికి సంతకాలు పెట్టిన వాటిని అమలులోకి తీసుకొచ్చే క్యాబినెట్ మీటింగు, అది ఆచరణలోకి తీసుకొచ్చేయడం, మరొక వైపున కుప్పంకి వెళ్ళడం, అక్కడ కార్యకర్తలతో మమేకం కావడం. అంటే ఒక పక్కన పార్టీ, ఒక పక్కన ప్రభుత్వం ఎడతెరిపి లేకుండా ఒక డెసిషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆయన టీం మొత్తం యాక్టివేట్ అయిపోయింది. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన టీం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఆయన పవర్లో లేకపోయినా వాళ్ళు అంటిపెట్టుకునే ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా సెటరేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఒక పక్కన అధికారుల బదిలీలు, ఎవరిని ఉంచాలి, ఎవరిని పెట్టాలి, ఏ ప్లేస్లో ఉండాలి, ఇదంతా ఒక కింద వైఫై లాగా నడిచిపోతూ ఉంది. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి పాలనా అనుభవం అదే, సుదీర్ఘకాలం ఉండటం వల్ల అధికార యంత్రాంగాల్లో ఉన్నటువంటి. ఇప్పుడు బాబు గారు నిర్ణయాలైతే చకచకా జరుగుతున్నాయి. అందులో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది చేతనే డబ్బులు పంపిణీ చేయించడం దగ్గర నుంచి రకరకాలు రాబోయేటువంటి రోజులలో మరింత స్ట్రీమ్లైన్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఆయన.